దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. ప్రభునందు ప్రియులారా, సమస్త జ్ఞానమునకు దేవుడే మూలాధారమయ్యున్నాడు. మానవులకు బ్రతుకు తెరువు తెలిపి వారు జీవించే విధానమును నేర్పుతున్నాడు. వాక్యములో కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమయున్నవి అని పౌలు భక్తుడు తెలియజేయుచున్నాడు. జ్ఞానం అనేది అందరికీ కావాలి. కొందరికి లోక జ్ఞానము, కొందరికి సంసార జ్ఞానము, విద్యార్థులకు విద్యా జ్ఞానమును, పాలకులకు పరిపాలనా జ్ఞానమును, ఇలా అందరికీ దేవుడు ఇచ్చే జ్ఞానము కావాలి. ఇంకా అన్నిటికంటే మించి దైవ జ్ఞానము మరీ కావలసినదయ్యున్నది. కాబట్టి దేవుని సన్నిధానమున మనము జీవించే జీవన విధానములో దైవ జ్ఞానము, లోక జ్ఞానము, పాండిత్యము, పరిజ్ఞానము సమస్తమును దేవుని వలన పొందుకొనుట కొరకు దేవునిని సంప్రదించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అని యాకోబు భక్తుడు తెలియజేయుచున్నాడు. అంతేకాని నేను జ్ఞాని కదా అని నీవు అనుకొనవద్దు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములో, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ అని యెషయా గ్రంథములో ఈ మాటలను తెలియజేయుచున్నాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి మిడిమిడి జ్ఞానము చేత మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించుట సరికాదు. దైవ వాక్యము ద్వారా ప్రతి రోజు దేవుడు ప్రభు ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి సంగతులు ఇవి. కాబట్టి మూర్ఖంగా ప్రవర్తించి నేను గొప్ప జ్ఞానిని కదా అని నీవు గర్వించవద్దు. మూర్ఖముగా ప్రవర్తించి దేవునిని అడగకుండా నిర్లక్ష్యము చేశావో నీ జీవితంలో నీవు ఫెయిల్ అయిపోతా. కాబట్టి దైవికమైనటువంటి అవకాశమును మనము సద్వినియోగపరుచుకొనాలి. సొలొమోను అంత గొప్ప జ్ఞాని అయ్యాడు అనంటే అతడు దేవునిని అడుగుట చేతనే ఆ జ్ఞానాన్ని సంపాదించుకొనగలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, విద్యార్థులారా, మీరు అడగండి. సందేహింపక విద్యా సంబంధమైన జ్ఞానమును, దైవిక సంబంధమైన జ్ఞానమును ప్రభువును అడిగి పొందుకొనుటకు ప్రయత్నం చేయండి. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనములో, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ఆలస్యం చేయక ప్రతిరోజు ప్రభుతో మాట్లాడుతూ లౌకిక సంబంధమైన జ్ఞానము కంటే దైవ సంబంధమైన జ్ఞానము మరీ ఎక్కువగా సంపాదించుకొనుటకు ప్రయత్నము చేయి. దేవుడు నిశ్చయముగా మీకు జ్ఞానమును, ఆశీర్వాదమును, ఆనందమును దయచేస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. దైవ వాక్యము చేత మీరు మమ్మను ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా, భౌతికంగా నడిపిస్తున్నారు. ఈ దినమును మాకు ప్రసాదించి మేము ఎలా బ్రతకాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో మాకు తగిన ఆలోచన, వివేచన మీరు మాకు కలుగచేస్తున్నారు. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమైన ఆశీర్వాదాలు, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మాకు బయలుపరుస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దేవ, ఈ దినము నీ ప్రియబిడ్డలు ఈ వాక్యాన్ని ఆలకించి ఉన్నారు. ప్రభు, జ్ఞానం అనేది కేవలము విద్యార్థులకు మాత్రమే అనుకుంటున్నారు. కానీ చదువుల కంటే జీవించే జీవన విధానములో దేవా అందరికీ కావలసిన అన్ని రకాల పరిజ్ఞానములను వారికి దయచేయండి. అన్నిటికీ మించి నిన్ను గూర్చిన దైవ జ్ఞానమును వారికి కలగచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీ సన్నిధిని ఎవరు అజ్ఞానముగా బ్రతకక, నీ సన్నిధిని తెలివి తక్కువ వారుగా ఉండక దైవ జ్ఞానమును సంపాదించుకున్నట్టు కొరకు సహాయం చేయండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయములో 4వ వచనములో నువ్వు పిలుస్తున్నావు. జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్ముని పిలుచుచున్నావు. తెలివి లేని వారితో మాట్లాడుతున్నావు. ప్రభువా, నీ సన్నిధిని జ్ఞానం ఉన్నది. మాకు కావలసిన అనుదిన
జ్ఞానమును, వివేచన దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ముఖ్యంగా ప్రార్థిస్తున్న వారికి పరిపూర్ణ జ్ఞానమునిచ్చి ప్రతి సబ్జెక్టులో మంచి మార్కుల శాతముతో వారు ఉత్తీర్ణత పొందుటకు మీరే కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.